అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు హృదయపూర్వక వందనములు. ఈరోజు అంశము రాజులైన యాజకత్వం. రాజులైన యాజకత్వం గురించి మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషల మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదునని క్రొత్త పాట పాడుదురు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వధింపబడి ఏం చేశారు అని అంటే మానవ జాతి నిమిత్తమై రక్తాన్ని ఇచ్చారు. ఇక్కడ వధింపబడడం అంటే అర్థం ఏంటి? శరీర భాగాల్ని కోయించుకోవడం లేదా కోయబడటం. తల్లకి ముళ్ళ కిరీటం పెట్టారు, చేపలకి గాలం వేసినట్టు వీపుకి గాలం వేసి కొరడాలతో కొట్టించారు. తల నుండి అరికాళ్ళ వరకు శరీర భాగములన్నీ కూడా హింసించారు. హింసని ఈయన కూడా భరించారు. దాని వలన రక్తము రావడం వల్ల ఆ నీతిమంతుడి యొక్క రక్తము సర్వమానవ జాతి పాప పరిహారమై అది ఉపయోగపడింది. కాబట్టి ఈ కార్యక్రమం ఏం జరిగింది అని అంటే ఈ రక్తపు ప్రోక్షణ చేయడం వల్ల, రక్తంలో కొనడం వలన, రక్తం ద్వారా మానవ జాతి రక్షింపడం వల్ల ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. అంటే యేసుక్రీస్తు రక్తము ఒక పాపిలోకి చేరిన తర్వాత ఆ వ్యక్తి దేవుని రాజ్యములో ఒక వ్యక్తిగా, ఒక యాజకుడిగా మారుస్తుంది. ఈ యాజకులనే ఇంగ్లీష్లో ప్రిస్ట్లు అంటారు, PRIST, ప్రిస్ట్. కాబట్టి ఇది కేవలము క్రీస్తు రక్తంలో మాత్రమే జరిగే కార్యక్రమం. అది కడగబడిన మనుషులు రాజులుగా, యాజకులుగా అయిన తర్వాత వీరు చేయవలసిన పని ఏంటి? పరిశుద్ధులైన తర్వాత, పరిశుద్ధ యాజకులైన తర్వాత ఆత్మ సంబంధమైన బలులను అనుసరించి దేవునికి సమర్పించాలి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. ఇట్టి సేవ యుక్తమైనది అంటున్నాడు. యాజకుడు యాగాలు సమర్పిస్తూ ఉంటాడు. ఎందరమైతే క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం, మనము ఏమై ఉన్నాము అనే సంగతి గ్రంథకర్త వివరించాడంటే యాజకులమై ఉన్నాము అనే సంగతి మనకి తెలియజెప్పడం జరిగింది. కాబట్టి ఈ యాజకులు ఏం చేయాలి? తమ శరీరాలను అర్పించుకోవాలి దేవుడికి. యాగమన్నా, అర్పణన్నా, బలన్నా, సేవన్నా ఒకటే. ఈ శరీరమునకు దేవునికి ఎలా సమర్పించుకోవాలంటే తల నరుక్కోవడం కాదు, అర్పించుకోవడం అంటే. చేతులు కాళ్ళు నరుక్కోవడం కాదు, లేకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టుకోవడం కాదు, బతుకుండగానే సమాధిలో గెలపడం కాదు.
రోమిలికి రాసిన పత్రిక 6 అధ్యాయము 12 నుండి 13 రోమిలికి రాసిన పత్రిక 6 అధ్యాయము 12-13 కాబట్టి శరీర దురాశకు లోబడినట్లుగా ఎలా అర్పించుకోవాలో చెప్తున్నాను. కాబట్టి శరీర దురాశకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును యాలనీయకుడి మరియు మీ అవయములను దుర్నీతి సాధనలుగా పాపములకు అప్పగింపబడి అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అర్పగించుకునుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అర్పగించుకుని. నీతి అంటే పాపము లేనివాడిగా, అబద్ధము లేనివాడిగా, అబద్ధం ఆడకుండా, నీతిగా అంటే దేవుని స్వభావంతో అంతరంగంలో కూడా పాపం రాదు. ఈ అవయవాలన్నీ నీతిగా అయిపోయి ఇప్పటికీ చాలామంది క్రీస్తు రక్తంలో కడగబడి దేవునికి ఒక రాజులైన యాజకుడుగా దేవుడు చేసినప్పటికి కూడా, పరిశుద్ధుడై ఉన్నప్పటికి కూడా ఇంకా లోక సంబంధమైన మూలపాఠాలు అయిపోయింది. ఇంకా త్రాగులకు బానిస అయిపోయి, ఇంకా వ్యభిచారం చేస్తూ, ఇంకా సహోదరుని సనుగులు సంవత్సరాలు చేస్తూ, ఇంకా చాడీలు చెప్పుకుంటూ, కొండీలు చెప్పుకుంటూ ఈ అవయవాలను క్రీస్తు స్వరూపంలోకి మార్చుకొనకుండా ఇంకా ప్రాచీన స్వభావం, ప్రాచీన పద్ధతులే అనుసరించి సున్నప్ప కొట్టిన సమాధుల వలె క్రీస్తు సంఘంలో చలమైనటువంటి విశ్వాసం చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ శరీరంలో ఉన్న అవయవాలు సమర్పించుకోండి అంటే నీతిగా, అంటే పాపం లేనిగా, పరిశుద్ధముగా వీటిని ఉపయోగించుకోవాలంట. అంటే పాపం చేయకూడదు అంట. అంటే క్రొత్త నిబంధన చట్టానికి లోబడాలి అంట. కాబట్టి ఈ యాజక ధర్మాన్ని సరైన రీతిలో సమర్పించుకోవాలని చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13-14 నిలువరమైన పట్టణము మనకెక్కడ లేదు కానీ, అంటే శాశ్వతమైన నివాస స్థలం ఇక్కడ మనకు లేదు కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచున్నాం. క్రైస్తవుడు ఉండబోయేది శాశ్వత లోకం, పరలోకం, దేవుడు నివాసం చేసే లోకం. శాశ్వతంగా ఉండడానికే ప్రతి క్రైస్తవుడు నిరీక్షణ కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి, ఆయన అంటే యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము. అలాగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలం అర్పించదు. మన నిలువలోని పట్టణము భూమి మీద మనకు లేదు కానీ భూమి లోకం నుండి వేరే లోకానికి వెళ్ళిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి ఈ శరీరముతో దేవునికి జిఫలం అర్పించాలి. అంటే ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి. ఆత్మ సంబంధమైన పాటలు పాడి దైవనామాన్ని మహింపరచాలి. దబిడి కాదు. వాయిద్య సంగీతంతో దైవనామాన్ని మహింపరచుకోవాలి. యాజకుడు ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఏవైతే దేవుడు ఇచ్చాడు అవి నీతి సంబంధంగా మార్చుకోవడానికి గాత్ర సంగీతంతో దేవుని నామాన్ని మహింపరచాలి. డోలకలు, డబ్బాలు, డోలు దొక్క. యాజకుడిగా అయితే యాజక ధర్మం ప్రకారము నీ శరీరంతో దేవునికి పాట పాడాలి తప్ప వాయిద్య సంగీతం నిషేధం. కాబట్టి స్తుతియాగం చేయమంటున్నాడు. వాయిద్యాలు అనేవి భౌతికమైనవి, వాటిలో జీవం ఉండదు, అవి నిషిద్ధం. జీవము గల నీవు జీవాధిపతిలో నుండి వచ్చింది. దేవుని జీవము నీలో ఉంది కనుక ఆ జీవములో నుండి వచ్చినటువంటి జీవఫలం అర్పించమని. కాబట్టి యాజకుడు మొదలుగా దేవునికి ప్రార్థన చేసిన తర్వాత గాత్రం సంగీతంతో జీవనోదన పాటలు పాడాలి. ఎందుకంటే రాజు అయిన యాజక సమూహంగా క్రీస్తు రక్తము చేత ఈ యొక్క పాపికి 2 క్వాలిటీలు ఇచ్చాడు దేవుడు. 1 రాజు, 2 యాజకత్వం.
రోమిలికి రాసిన పత్రిక 14 అధ్యాయము 11-12 నా తోడు ప్రతి మోకాలను నా ఎదుటి వంగును. గమనించండి, ప్రతి నాలుకయు దేవుని స్తుతించుచు అన్న, ప్రతి నాలుకయు దేవునితో స్తుతించుచు అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడేది కనుక మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలను అన్నాడు. నువ్వు దేవుడికి యాజకుడివి అనే సంగతిని మనం గమనించాలి. అది స్త్రీ అయినా పురుషైనా భేదాలు. ఎప్పుడైతే ఒక పాపి అయినా నీవు యేసు దేవుని కుమారుని నమ్మి విశ్వసించి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందావో, ఎప్పుడైతే క్రీస్తు రక్తము నీలో చేరి పరిశుద్ధపరిచిందో, అప్పుడు నువ్వు రాజుగా యాజకుడిగా 2 క్వాలిటీలకి నీకు వచ్చాయి. యాజకుడిగా చేయవలసిన పని ఏంటంటే నీ శరీరంలో ఏదైతే దేవుడు ఇచ్చాడో ఈ రక్తమాంసాలు ఇవి నీతి సాధనం చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవునికి స్తుతియాగం చేయాలి, భౌతికమైన వాయిద్య సంగీతం కాదు. కాబట్టి ఒకవేళ అలా చేయకపోతే నువ్వు దేవునికి లెక్క అప్పగించవలసి ఉంది. నిన్ను అడుగుతాడు దేవుడు. రోమిలికి రాసిన పత్రిక 15-15 రోమిలికి రాసిన పత్రిక 15-15 అయినను అన్ని జనులు అను అర్పణ పరిశుద్ధాత్మలను పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమే యాచక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహం కూడా కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని అంట. నేను మునుపు అన్యుడిని అంటే దేవుడిని ఎరగిన వాడిని, సువార్తకు లోబడిన వాడిని. ఇప్పుడు క్రీస్తు ద్వారా నేను దేవునికి క్రీస్తు ద్వారా సువార్తకు లోబడినవాడు, యేసుక్రీస్తుకి బోధకు లోబడినవాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా నేను పరిచారకుడనయ్యాను దేవునికి అంటాడు పౌలు. కాబట్టి యాజకుడు ఏం చేయాలంటే పాపలున్న వ్యక్తిని అలా పాపలున్న వ్యక్తిని దేవుని సంఘంలోకి నడిపించే కార్యక్రమం చేయాలి యాజకుడు. నువ్వు యాజకుడు ఎప్పుడయ్యావో నీ గాత్ర సంగతి దేవునామను మహింపరచాలి. రెండవదిగా అన్యుడు అంటే దేవుని సువార్తకు లోబడినవాడు, దేవుడు ఎవరో ఎరగినవాడు, దేవుడి పేరు తెలియబడినవాడు, దేవుని రూపం తెలియనివాడు, దేవుని ఎలా ఆరాధించాలో తెలియబడిన వాడిని, లోకంలో ఉన్నవాడిని దేవుని సంఘంలో నడిపించే కార్యక్రమం చేయాలి. ఆత్మను నడిపించే కార్యక్రమం ఒక బోధకుడిదే కాదు, స్థానిక సంఘంలో సభ్యులందరిది కూడా బాధ్యత. కాబట్టి క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఎలా చేయడం అనేది దేవునికి ప్రీతికరము అంటున్నాడు. అది నువ్వు దేవునికి ఇచ్చే అర్పణ. దేవునికి అర్పణ అంటే ఈరోజు చాలామంది, నేను ఈ మధ్య విన్నాను, ఒక సోదరుడు ఏమంటాడంటే ఆనాడు యెరూషలేములో ప్రథమ ఫలముగా ఉన్న కోళ్ళు మేకలు ఎలాగిచ్చేవారో ఈ క్రీస్తు సంఘంలో మొదలుపెట్టి తీసుకుంటారు అన్నాడు. ఆ కాన్సెప్టే రాదు. అపోస్తల బోధలో కూడా ఎక్కడా అటువంటి మాట ప్రయోగ పదాలు అసలు లేవు. ఆయన బైబిల్ టీచరే, ఆయన ఒక మాట అంటారు, నేను దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు ప్రమాణం క్రొత్త నిబంధన బైబిల్ ప్రమాణం కానీ వ్యక్తి అభిప్రాయం కాదు. కాబట్టి వ్యక్తి అభిప్రాయాన్ని మనం గౌరవించాల్సిన అవసరం లేదు. దేవుడు తన కుమారుడు ద్వారా ఏదైతే మాట్లాడాడో ఆ మాటలే మన ప్రమాణం. క్రీస్తు బోధ మన ప్రమాణం, అపోస్తల బోధ మన ప్రమాణం, పరిశుద్ధాత్మ బోధ మన ప్రమాణం. కాబట్టి అర్పణ అంటే అర్థము దేవునికి మనం అర్పించడము. అర్పణ అంటే ఏంటి? దేవానికి ఏం కావాలి అంటే నిన్ను లోకంలో నుండి క్రీస్తు బోధ ఎలాగైతే రక్షించానో నీవు కూడా సత్యంలోకి వచ్చిన తర్వాత, రక్షింపడిన తర్వాత యాజకుడు అయ్యావు. కాబట్టి నీవు కూడా ఏ సువార్త విని రక్షణ పొందావో ఆ సువార్త మళ్ళీ లోకంలోకి వెళ్ళాలి. పాపిగా ఉన్న వ్యక్తికి దాన్ని ప్రకటించాలి. ఆ వ్యక్తిని క్రీస్తు సంఘంలో నడిపించాలి. అది అర్పణం అంటే. అది యాజకుడిగా నువ్వు చేయవలసిన బాధ్యత. ఒక పాస్టర్ గారే చేయరు, బోధించేవాడే చేయడు. స్థానిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4-15 ఫిలిప్పీలు రాసిన పత్రిక 4-15 ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకుని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పనివారు కాలేదని మీకే తెలియను. ఎలాగనగా
తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేతురి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదుగా, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రాది దుతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాం. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవారు. కాబట్టి ఒక బోధకుడికి విశ్వాసం చేసే పని ఏంటంటే, బోధించేవాడు విశ్వాసం చేసే పని. యాజకుడు మీకు దేవుడి మాటలు ప్రకటిస్తున్నాం, దేవుని పరిచయం చేశాడు, మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తున్నప్పుడు భౌతికమైన అవసరతలు, స్థానిక సంఘము, స్థానిక సువార్తికుడికి అవసరం తీర్చాలి. అది దేవుని దృష్టికి ప్రీతికరం, అది యాగము, అది దేవునికి ఇష్టమైన యాగం. సువార్తికుడిని సంఘమే పోషించాలి. సంఘం పోషించాలి అంటే మీ ఇంట్లో పండించిందని కాదు, ఆయనకు ఒక కుటుంబం ఉందని, దివారాత్రులు ఆయన మా కొరకు ధ్యానిస్తున్నాడు దేవుని దగ్గర అని, ఆ వ్యక్తి దేవుడిని మాకు పరిచయం చేశాడని, ఆ వ్యక్తి చేత దేవుడు మమ్మల్ని బాప్తిసం ఇచ్చాడని, ఆ వ్యక్తి ద్వారా దేవుడు మాకు సువార్త ప్రకటించాడని కృతజ్ఞత కలిగి సంఘ పెద్దగా ఉన్నటువంటి ఆ సువార్తికులకు స్థానిక సంఘము భౌతికమైన అవసరాలు తీర్చాలి. ఒక పప్పు, ఉప్పు, నీరు, నిప్పు, ఒక సంవత్సరం బట్ట ఆ సువార్తికుడికి ఇవ్వాలి. కానీ ఈరోజు ఏంటంటే సువార్తికుడి దగ్గర నుండి తీసుకున్నాడు. సువార్తికుడి దగ్గర నుండి ఎప్పుడైతే నువ్వు తీసుకుంటున్నావో నువ్వు అసలు ఆశ్చర్యపడవు, నీ మేలు జరగదు. ఎందుకంటే నీ మీద సంఘము పోషిస్తే, సంఘం ద్వారా సువార్తికుడు పోషింపడితే అది ఆశీర్వాదం, అది ప్రీతికరమని చూడాలన్నాడు. కానీ సువార్తికుడి తీసుకుంటే ప్రీతికరమని అవుతుంది. ఈరోజు చాలామంది ఆ పని చేస్తామన్నారు, వాళ్ళు వర్ధిల్లరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:17 మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణగా పోయబడినాను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. కాబట్టి విశ్వాసాన్ని క్షమించండి, మరి చదువుతున్నారు. ఫిలిప్పీయులకు రాసిన 2:17 మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణగా పోయబడినాను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును అంటున్నాను. కాబట్టి దేవుని పట్ల విశ్వాసాన్ని మనం యాగంగా మార్చేయాలి, ఒక పానీయంగా మార్చేయాలి. మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని పోలుస్తూ ఉండాలి. వారి ఇరువురిని గొప్ప చేస్తుండాలి. అలాగే ఎబ్రిల్ రాసిన పత్రిక 13:16 ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి అన్నాడు. నువ్వు దేవుడి యాజకుడు అయితే, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు యాజకుడు. పాపిగా ఉన్న నీకు క్రీస్తు రక్తం ప్రవేశించగానే నువ్వు పరిశుద్ధుడైన తక్షణము నువ్వు దేవుడికి యాజకుడివైన నీవేం చేయాలంటే దేవునికి జఫలు మరిపించాలి. లోకములో ఉన్న పాపులని క్రీస్తు సంఘములోకి నడిపించాలి. సువార్తికుడకు నీవు పోషించాలి. 4వది ఏమన్నాడంటే ఉపకార ధర్మం చేయకండి అన్నాడు. ముందుగా సంఘములో ఉన్న నీ సహోదరు అవసరాలు ఉన్నప్పుడు వారి అవసరం తీర్చగలగాలి. అదే లోకములో ఉన్న వ్యక్తులకి దాన ధర్మాలు చేయాలి. కాబట్టి ఉపకార ధర్మము చేయకుండా మర్చిపోకండి అంటున్నాడు. అంటే కంపల్సరీ చెయ్యండి అన్నాడు. అది యాజకుడి యొక్క బాధ్యత. యాజకుడు నేను దేవుని క్రీస్తు సంఘంలో సభ్యుడిని అయిపోయినంటే కుదిరేది కాదు. అక్కడ సభ్యులైన తర్వాత నువ్వు చేయవలసినటువంటి యాజకత్వం ఇది. నువ్వు రాజువి, యాజకత్వవి. ప్రకటన గ్రంథం 5:8 ఆయన దాన్ని తీసుకున్నప్పుడు
ఆ 4 జీవులను వీరులను ధూపద్రవ్యములతో నిన్న సువర్ణ పాత్రను పట్టుకున్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదురు సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడు. కాబట్టి మనం చేసే ప్రార్థనలో సరైన పద్ధతిలో చేస్తే అవే దేవునికి ధూపము. కాబట్టి దేవుని సంఘ సభ్యుడిని అయిపోయానని చంకలు సరుచుకోవడం కాదు, గొప్ప అయిపోవడం కాదు, ఏదో నాకు సత్యం తెలిసిపోయిందన్నాం కాదు. యేసుక్రీస్తు ద్వారా లోకంలో ఉన్న నిన్ను యేసుక్రీస్తు తండ్రి దేవుడు పిలిచాడు. చీకట్లో నుండి వెలుగులోకి పిలిపించింది. పాపిగా నేను ఒప్పుకోలు చేసి పరిశుద్ధుడిగా మార్చి తన కుమారుని యేసుక్రీస్తు రక్తంలో కడగబడింది. సంఘంలో విశ్వాసకుడు కూడా కాదు, యాజకుడు కూడా. యాజకుడు అయితే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆరాధించినప్పుడు గాత్ర సంగీతో జబ్బులు మరిపించాలి. యాజకుడు అయితే లోకంలో ఉన్నటువంటి పాపులను క్రీస్తు సంఘంలోకి నడిపించాలి. నీ శరీరాన్ని నీతి సాధనగా సజీవయాగంగా సరిపించాలి. అంటే పాపం అనేది నీ అవయవాళ్ళు అసలు ఏర్పడి చేయకు. దాని తర్వాత బోధకుడికి ఇవ్వాలి, నువ్వే పోషించాలి. 5వది విశ్వాసాన్ని పానవర్పంగా అర్పించాలి. 6వది ఉపకార ధర్మము, ఖచ్చితంగా ఉపకారం చేయాలి. అంటే ముందు స్థానిక సంఘంలో ఉన్న వారికి ఉపకారం చేయాలి, బయట వారికి అడిగినప్పుడు వారికి ధర్మం చేయాలి. కాబట్టి ఇది రాజరిక యాజకత్వం. రాజువైతే రాజుగా ఆలోచించాలి, యాజకుడు అయితే యాజకుడిగా ఆలోచించాలి. కాబట్టి ప్రతి సంఘములో, క్రీస్తు సంఘములో ప్రతి ఒక్కరూ కడగబడిన ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయాలు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఆయన చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోకి నడిపించి ఉన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 2:9 అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచి వారి గుణాతీసులను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తు అయితే, దేవుని కుమారుడు అయితే, ఆయనకి తండ్రి అయితే ఆయన ఏం చెప్పాడో అది చేయవలసిన బాధ్యత మనకు. కాబట్టి ఆయన మనం ప్రేమించి తన రక్తం వల్ల మన పాపలను మనం విడిపించాడు. మన సంగతి మేము తేటకు గమనించడమే ఉన్నాయి. కాబట్టి ప్రేమైన వల్ల నువ్వు యాజకుడు వాళ్ళ సంగతి మర్చిపోయి నేను ఇంకా దేవుని విశ్వాసనని పనిలో ఉంటే కాదు. నువ్వు యాజకుడివి, యాజకుడు చేసిన పనిది నువ్వు ఖచ్చితంగా పెట్టి చెయ్యాలి. చేస్తే అది నువ్వు దేవునికి ధూపం వేసినట్టు, అది నువ్వు దేవునికి అర్పించినట్టు, అది దేవునికి ప్రీతికరము అన్న సంగతిలో గమనించు. ప్రీతి అంటే ఇష్టమైనది. అది దేవునికి ఇష్టమైన వాడే బతుకుతావా, లేదు నేను ఇలాగే ఉండిపోతున్నా బతుకుతావా అనేది నువ్వు ఆలోచన చేసుకో. ఈరోజు చాలామంది సువార్తకు సహకరించరు, సువార్త ప్రోత్సహించరు. సువార్తికుడికి ఏమన్నానో కూడా అడగరు. అలాగే కొంతమంది సువార్తికుడితో ప్రార్థనే చేయరు, కొంతమంది ఆరాధన అంటే నిర్లక్ష్యం పెడతారు, సేవకుడు అంటే తక్కువ చేసి మాట్లాడతారు. అది మీకు మంచిది కాదు, విశ్వాసం ప్రాముఖ్యంగా మంచిది కాదు. యాజకులను గౌరవించాలి, దేవుని బోధకులను గౌరవించాలి, వారిని సన్మానించాలి, వారిని ప్రేమించాలి, ఆతిథ్యం ఇవ్వాలి, ఆదరించాలి. ఎందుకంటే వారి ద్వారా దేవుడు మీకు పరిచయం చేశాడు, వారి ద్వారా మీకు ఆరాధన నేర్పించాడు, వారి ద్వారా మీకు ప్రార్థన నేర్పించాడు, ఆయన ద్వారా మీకు బాప్టిజం ఇచ్చాడు, ఆయన ద్వారా మీకు ప్రతి వారము ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి దైవజనులను దూషించడము మంచిది కాదు, వారు అవమానపరచడం మంచిది కాదు, వారి మీద సలుగుళ్ళు పరచడం మంచిది కాదు. కాబట్టి దయతో మీరు గమనించండి, గ్రహించండి, లోపల సరి చేసుకోండి, వాక్యానుసారంగా జీవించి దేవునికి ప్రీతికరంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి హృదయపూర్వకంగా ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాకు తెలియజెప్పండి. వన్ గాడ్ వన్ వే, ఒకే దేవుడు ఒకే మార్గం అనే ఈ పలాస వన్ గాడ్ వన్ వే పలాస అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు పేరుతో మేము మనం చేస్తాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం వలన బాగా దీవించి ఆశీర్వదించిన దాకా. గాడ్ బ్లెస్ అందరికీ.